ఎప్పుడు చూసినా ఈ సరియు ఇంతే. సమయం దొరికిందంటే చాలు బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం. ఏ పని ఎంత బోరింగ్ అసలు తను అసలు ఎప్పుడు ఇంతేనా అసలు. చక్కగా మా ఫ్రెండ్స్ అందరూ సినిమాలంటూ, పిక్నిక్లకంటూ, షికార్లకంటూ ఎంత లైఫ్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. తను ఎప్పుడు చూసినా ఇంతే. ఎంత చెప్పినా మారదు, ఒక సౌండ్ ఉండదు, ఏమీ ఉండదు. అయినా మా అమ్మ చెప్తూనే ఉన్నారు, ఇటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు, మార్చేస్తారని. బైబిల్ చదవమని, ప్రార్థన చేయమని మార్చేస్తారంట. అయినా ఏం చేద్దాం, మంచి ఫ్రెండు, మంచి తను, సరేలే మనమే మార్చేద్దాం. సరియు సరియు ఏంటి ప్లస్సీ? ఏం చేస్తున్నావు? బైబిల్ చదువుతున్నా. ఎప్పుడు చూసినా ఇదే పనే కదా, వేరే పనే చేస్తావా? ఏమీ చెయ్యవు. ఎంత బోరింగ్ అసలు నువ్వు. ఒక సౌండ్ ఉండదు, ఒక ఎంజాయ్ ఉండదు, ఎప్పుడు ఇంతేనా అసలు నువ్వు. మన ఫ్రెండ్స్లో నువ్వు ఉన్నావంటేనే నాకు ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది నిన్ను చూస్తుంటే. అసలు ఏంటలా మండిపడుతున్నా? ఏమైనా తిన్నావా, తాగావా? నిన్ను చూస్తేనే నా కడుపు నిండిపోయింది. ఇక తినటం ఒకటేను, తాగటం ఒకటేనా? సరే ఇప్పుడు మేము తిన్నాం పదా. ఏంటి, నువ్వు నాతో వస్తావా? అవునా, సరే వెళ్దాం. అవును సరియు, ఈ నెలలో మీదేదో పండుగ ఉంది కదా, ఏదో కిస్మిస్సో క్రిస్మస్సో ఉంది కదా. క్రిస్మస్. ఆ పండుగ పనులు ఎక్కడి వరకు వచ్చాయేంటి? అదే షాపింగు, డెకరేషను ఎక్కడి వరకు వచ్చాయేంటి? అవుతున్నాయా? అవును సరియు, ఒకటి అడగనా నిన్ను? అడుగు ప్లస్సీ. ఈ యొక్క పండుగని ప్రపంచం అంతా కూడా గ్రాండ్గా జరుపుకుంటారు, ఎందుకో కొంచెం వివరంగా చెప్పగలవా? అలాగే చెప్తా. ఓకే చెప్పు. హాయ్ బ్లెస్సీ. హాయ్. మన అక్క వాళ్ళు వచ్చారు చూడు, హాయ్ చెప్పు. హాయ్ అక్క. ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? అదే క్రిస్మస్ గురించి కొంచెం చెప్పమంటే అడుగుతున్నాను అక్క. చెప్తుంది, విందాం రండి. క్రిస్మస్ అంటే నేను చెప్తా ప్లేసి. అవునా, నీకు తెలుసా అక్క? చెప్పంటే షాపింగ్ రా, ఫుల్ షాపింగ్. క్రిస్మస్ అంటే షాపింగ్ రా, ఫుల్ షాపింగ్. 1+1 డిస్కౌంట్, ఆఫర్స్, ట్రెండ్స్ ఆఫర్స్. అవునా? అవును రా ప్లేసి. ట్రెండ్. హలో, ఇంట్రో ఆర్డర్ మేడం. అవునా, ఓటీపీ చెప్పనా? చెప్పండి. 9012. కింద వాచ్మెన్ ఉంటారు, వాచ్మెన్కి ఇవ్వండి. ఓకే లెస్సి. ఫోన్ కాల్స్. అవునా? అవునరా. మళ్ళీ ఫోన్ వస్తుంది బ్లెస్సి, మాట్లాడక్క. హలో, ఫ్లిప్కార్ట్ ఆర్డర్ మేడం. ఓటీపీ చెప్పనండి. 9014. ఎక్కడ పెట్టాలి మేడం? కింద లాకెట్లో పెట్టిపోండి. సరే సరే ఓకే ప్లస్ అక్క. ఎన్ని ఆఫర్స్, ఎన్ని డిస్కౌంట్ ప్లస్, ఎన్ని అవునా ఫోన్స్. అక్క? అసలు నాకైతే ప్లస్ పని చేయడానికి కూడా టైమే ఉండట్లేదు ప్లస్. అసలు షాపింగు, 1+1 ఆఫర్, డిస్కౌంట్, ఫుల్ షాపింగ్ చేశాను ప్లస్. నేనైతే సంవత్సరానికి సరిపడా షాపింగ్ చేశాను ప్లస్. క్రిస్మస్ అంటే షాపింగ్ అక్క? అవును ప్లస్, షాపింగ్ ప్లస్. అవును కానీ ఈ అన్నిటికీ మ్యాచింగ్కి వస్తావా ప్లస్ నువ్వు? వస్తానక్క, వెళ్దాం పద. ఈ షాపింగ్ వాళ్ళేంటమ్మా, మీ అమ్మా నాన్న నేను ఎలా భరిస్తున్నారు కానీ నాకైతే పిచ్చి వేసిపోతుంది. ప్లస్ క్రిస్మస్ అంటే అసలు ఇది కాదు. క్రిస్మస్ అంటే నేను చెప్తాను క్రిస్మస్ గురించి. చెప్పండి అక్క. క్రిస్మస్ అంటేనే డెకరేషన్.
క్రిస్మస్ అంటే స్టార్ తో స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? క్రిస్మస్ అంటే మా ఊరిలో, మా చర్చిలో అన్ని చర్చిల కంటే పెద్ద స్టార్ పెడతాం మా చర్చి పైన. అంతేకాకుండా మా ఊర్లో అన్ని చర్చిల కంటే పెద్ద స్టైలిష్ స్టార్ కూడా పెడతాం. ఇంటి పైన స్టార్, ఇంటిలో ఏ బ్లెస్సీ ఎవరో మాట్లాడేది ఏమి ఈ రోజుల్లో పట్టించుకోవద్దు. అలాగే కాకుండా మా ఇంట్లో మా వీధిలో ఉన్న అన్ని చర్చిలు, అన్ని ఇళ్ళ కంటే మా ఇంటి పైన పెద్ద బ్రైట్లెస్ తో పెద్ద స్టార్ పెడతాము. అసలు అదే కాకుండా ఇంకా మేము ఒకటే ఆర్భాటాలు క్రిస్మస్ అంటే ఈ స్టార్ డెకరేషన్ గురించి. అవునా అక్క? బాబా చూడు చూడు చక్కగా అసలు పెద్ద పెద్ద స్టార్స్ అంట. అంతేకాదు ప్లస్ ఇంకా జిల్ మని జిగేమనిపోతుంది మా చర్చిలో. మా చర్చి ఏంటి, మా ఇల్లు ఏంటి, అసలు అది క్రిస్మస్ అంటే. వచ్చిందమ్మా తీలిపోద్ది. ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అందరూ? వద్దా? క్రిస్మస్ గురించి చెప్తుంటే వింటున్నావు సౌజన్య. అవునా? క్రిస్మస్ గురించి వీళ్ళేం చెప్తారు కానీ నేను చెప్తా వినండి. అవునా చెప్పు. క్రిస్మస్ అంటే తిండబ్బా, తిండి. క్రిస్మస్ అంటే మేము ఎలా చేస్తామంటే క్రిస్మస్ రోజున నాకైతే ముక్కలేని ముద్ద దిగదు. అబ్బబ్బా, అసలు మా మమ్మీ చేసే నాటుకోడి పులుసు, దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అబ్బబ్బబ్బా అస్సలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది అసలు. ఇంకా అదే కాకుండా ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయిపోయి కేక్ కట్ చేసి ఫుల్గా డీజే బాక్సులు పెట్టుకొని తిరిగిందాకా ఎగరడమే మా పని. ఇంకా అదే కాకుండా మంచి మూవీ ఒకటి ప్లాన్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం వెళ్తాం. అబ్బా అసలు క్రిస్మస్ అంటే తిండబ్బా, తిండి. అవునా? అబ్బా సరియు చూసి నేర్చుకో. నువ్వు ఎప్పుడు అసలు ఒక సౌండ్ ఉండదు, ఒక ఎంజాయ్ ఉండదు, ఏముండదు అసలు. ఒకళ్ళేమో షాపింగ్ అంటున్నారు, ఒకళ్ళేమో డెకరేషన్ అంటున్నారు, ఒకళ్ళు తినటం అంటున్నారు. అబ్బబ్బబ్బ ఎంత ఎంజాయ్ ఉంది సరియు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే ఇది కాదు. ఏంటో నేను చూపిస్తా పదండి. ఓకే. ప్రభువు నీకు తోడయ్యున్నాడు. అప్పుడు మరియా ఈ శుభవచనం కలిగి పరిశుద్ధంగా జీవిస్తున్న ఒక కన్య. మరియా ఈమె ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని అందరి భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవిస్తున్న ఒక కన్యక. ఒకరోజు ఆమె దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకము నుండి గాబ్రియేలు అను దేవదూత మరియకు ప్రత్యక్షమై ఇలాగు చెప్పెను, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడు. అప్పుడు మరియా ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీకు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో
ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళెను. ఇతని పేరు యోసేపు. మరియా యోసేపునకు ప్రదానం చేయబడెను. అయితే వారేకము కాక మునుపు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి ఆయను కనుక ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచునులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచు నిద్రించెను. ఇదిగో దేవుని దూత కలలో అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజల పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. అంతలో దూత వెళ్ళిపోయెను. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వాయువలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు అందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు అలాగే తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునకు ప్రయాణమై వెళ్ళిరి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక వారు సత్రములో స్థలము కొరకు వెదకుచుండిరి. వారు స్థలము కొరకు వెతుకుచుండగా వారికి ఒక సత్రము కనబడెను. అమ్మా, మాకు ఇక్కడ ఏమైనా స్థలం ఉన్నదా? ఇక్కడ లేదమ్మా, ఇక్కడ మీకేమీ స్థలము లేదు, మీరు ఎక్కడికైనా వెళ్ళి చూసుకోండి. అంతటా వారు సత్రము కొరకు వెతుకుచుండిరి. అయినను వారికి ఎక్కడ స్థలము లేనందున పశువుల పాకలో ప్రవేశించిరి. మరియా తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకునియునుట మీరు చూచెదరు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని స్తోత్రించిరి, స్తోత్రించిరి, స్తోత్రించిరి. అప్పుడు ఆ గొర్రెల కాపరులు, రండి,
మనము బెత్లెహేమునకు వెళ్ళి యేసును చూద్దాము రండి. ఆ గొర్రెల కాపరులు యేసును చూడ బయలుదేరిరి. ఆ గొర్రెల కాపరులు యేసును చూచి సంతోషభరితులైరి. అప్పుడు అక్కడ నుండి ఆ గొర్రెల కాపరులు వెళ్ళిపోయిరి. అప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశములో ఒక నక్షత్రము చూచి ఆ నక్షత్రము యేసయ్య అని ఎరిగి ఆయనను పూజింప వెంబడించిరి. ఆ నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి వచ్చే వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి ఆయనకు కానుకలను సమర్పించిరి. చూసారా, దేవుడు మరి దేవాతి దేవుడైన దేవుడు పరలోకం నుండి ఈ భూమి మీదకి పశువుల పాతలో తను తగ్గించుకొని నిన్ను నన్ను ప్రేమించి ఈ విధముగా ఆయన మనకు రక్షణ కలుగజేయుటకు, మన పాపములన్నిటిలో నుంచి విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభువారు తానే ఈ లోకములకు ఒక బలియాగముగా, ఈ లోకములకు ఒక శిశువుగా జన్మించెను.